హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీయస్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా సూర్య వాళ్ళ స్కూల్లో అలవెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. అందులో మా చిన్నోడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే వాడిని వద్దు అని చెప్పినాం, ఎందుకంటే వాడికి ఫీవర్ ఉందని చెప్పేసి. ఇంకా తమ్ముడు అందులో మంచిగా ఉండాలి, మంచిగా కనిపించాలని చెప్పేసి ముగ్గురు అన్నలు అయితే వాడిని రెడీ చేస్తుర్రు. అక్క అయితే ఇంకా లిప్స్టిక్ అది ఇది కూడా తెచ్చి ఇచ్చింది. ఆయనకైతే ఎక్కువ మేకప్ టైప్లో అట్లా వద్దు అని చెప్పేసినాము, ఎందుకంటే వాడికి హెల్త్ బాగాలేదు. అదంతా ఎందుకని చెప్పేసి వానికి ఎక్కువ మేకప్ కానీయలేదు. ఇంకేదో కూడా క్రాఫ్ట్ వర్క్ లాగా కూడా కావాలని చెప్పారు. ఇంకా మా హర్ష మా యశ్ వాడిని ప్రిపేర్ చేస్తుంటే మా పెద్దోడైతే ఆ క్రాఫ్ట్ పనిలో ఉన్నాడు. ఇంకా వాళ్ళ అక్క అయితే ఇక తమ్ముడిని ఎట్లా చేస్తారని చెప్పి గడికి అలా చూస్తూ ఉందన్నమాట. ఇక మా పెద్దోడైతే వాడు ఇక దేంట్లో తగ్గొద్దు, అన్నిట్లో ఉండాలని చెప్పేసి వాడికి ఏది చేసుకురమ్మన్నారో దాన్ని ప్రిపేర్ చేస్తుండు మా పెద్దోడు. చూడండి గాయస్, వాళ్ళ తమ్ముడు మంచిగా కనిపించాలని చెప్పేసి ఇద్దరు అన్నలు ఎలా రెడీ చేస్తున్నారు. మా యశ్విన్, మా హర్ష, మా సూర్య ఏడ తక్కువ కావద్దు అని చెప్పేసి ఇంకా వాడిని అలా రెడీ చేస్తుంటే మా శ్రీనిక కూడా తనకు అట్లా పెట్టుమని చెప్పేసి ఒకటే తలుగుతుందనమాట. ఇంకా దానికి అది ఇది చెప్పుకుంటూ అయితే నేను కాంప్రమైజ్ చేసుకుంటా దాన్ని సైలెంట్గా ఊరుకోబెట్టిన. అన్నకి ఏదో రెడీ చేసేస్తారు, ఎటో అది స్కూల్ అనేసి అని అనుకుంటాను. ఇట్లా రెడీ చేసి ఎటో తీసుకెళ్తురు అని చెప్పేసి అది కూడా నన్ను అట్లా ప్రిపేర్ చేయండి, నన్ను రెడీ చేయండి అట్లా అని చెప్పేసి ఇంకా మా పిల్లలు చేయమన్నారని చెప్పేసి అది లోపల కిచెన్లోకి వచ్చి నన్ను తలుగుతుందనమాట. తలుగుతుండే ఇంకా దాన్ని అట్లా కాదు పెట్ట అది ఇది అని చెప్తే అది ఊరుకుంది. ఇంకా మా సూర్య మేకప్ అయితే ఏమో ఓవర్గా అయితే ఏం చేయలేదు, సింపుల్గా చేసినాం అనమాట. చిన్నగా ఎక్కువ, ఎందుకంటే వాడి హెల్త్ ముఖ్యం కదా ఫస్ట్ మాకు. వాడేమో ఫుల్ ఎగ్జైట్మెంట్తో వాడు ఉన్నాడు, వద్దు అంటే లేదు నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి. అట్లా అని చెప్పి ఇంకా వాడిని ఎందుకు ఏడిపించాలని చెప్పేసి వాడి ఇష్టం అని, వాడికి ఇష్టం ఉంది. పిల్లలైతే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, అన్నిట్లో ఇది చేయాలి, పేరెంట్స్గా మనం మోటివేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. కాబట్టి అవన్నీ ఓకే అన్నాము, కానీ ఓవర్గా చెయ్యము, సింపుల్గా లైట్గా చేస్తామంటే ఇంకా ఓకే అన్నాడు. వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఆ ఎగ్జైట్మెంట్తోనైతే ఇంకా వాళ్ళ అన్నయ్యలనైతే ఫాస్ట్గా చేయండి, ఫాస్ట్గా చేయండి అని చెప్పేసి ఒకటే తొందర పెట్టిండనమాట. అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా రెడీ అయ్యి వస్తారు ఏంటి, వాళ్ళకంటే నేను బాగుండాలి అన్నట్టుగా ఇట్లా ఉంటుంది కదా పిల్లలకు, ఒకరికొకరు కాంపిటీషను. వీడు అట్లా అయిదామని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నలకైతే ఒకటే తలిగిండు. అయితే కానీ వీళ్ళ స్కూల్లో అయితే ప్రతి ఒక్కటి మోటివేట్ చేస్తారు, స్కూల్లో ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తారు. ఫెస్టివల్స్ కానీ స్పోర్ట్స్ కానీ పిల్లలని ప్రతి ఒక్కదే దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు వాళ్ళంటూ ఒక యాక్టివిటీ చేయాలి, వాళ్ళు ఉండాలి, పిల్లలు ఎందులో వెనుకబడద్దు అన్నట్టు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మంచిగా అనిపిస్తుంది. ఫెస్టివల్స్ ఇవన్నీ ఎట్లా సెలబ్రేట్ చేస్తారో అట్లనే అలవెన్స్ డే కూడా సెలబ్రేట్ చేపియాలి. పిల్లలు ఇందులో కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇందులో కూడా యాక్టివ్గా ఉండాలి పిల్లలు. ఓన్లీ గేమ్స్ ఫెస్టివల్స్ అనే కాకుండా అలవెన్స్ డే అంటే ఏంటి, అది అలవెన్స్ అంటే ఏంటి, అలవెన్స్ డే అంటే ఏంటి పిల్లలకు తెలియాలి. వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి అర్థం అవ్వాలని చెప్పేసి ఇది కూడా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. పిల్లలకు మటుకైతే ఎందులో తగ్గియరు. మా స్కూల్ స్టూడెంట్స్ దేంట్లో తగ్గరు. మా స్కూల్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి తెలియాలి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు ఏంటి అనే ప్రతి ఒక్కటి ట్రెడిషనలే కానీ కల్చరే కానీ ప్రతి ఒక్కటి తెలిసేటట్టు చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ అన్నలు అయితే వాళ్ళకి టైం అవుతున్నా కానీ వాళ్ళ తమ్ముడిని బాగా రెడీ చేయాలని చెప్పేసి ఎలా రెడీ చేస్తున్నారో చూడండి గాయస్. వాడు మొత్తం రెడీ అయ్యాక చూపిద్దామని అనుకుంటే వాడు టైం ఉండగా కూడా వాళ్ళ అన్నలు వెళ్ళిపోతున్నారని వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు గాయస్. అందుకే చూపించలేకపోయినాము.
ఇదండి మా సూర్యోదయ 11th డే సెలబ్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూస్ ఛానల్. బాయ్ బాయ్.